అట్లా దించారు, అందరినీ నిలబెట్టి అసలు చించేశారు పరిపాలన అని మీరు అంటున్నప్పుడు వాళ్ళ పరిపాలన ప్రజలకు నచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యవర్గం చక్కగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు మార్చాల్సిన అవసరం వస్తా ఉంది? మీరు చెప్పిన మాటలే వై నాట్ 175 మా ఎమ్మెల్యే అందరి పనితీరు బాగుంది అన్నప్పుడు మార్పు ఎందుకు వస్తుంది? అంటే మీ వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు, ఓడిపోతారన్న భయం మీకుంది కాబట్టి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎక్కడ అనిల్ యాదవ్ తీసుకుపోయి అక్కడెక్కడ నరసాపురంలో ఎందుకు చేస్తున్నారండి? నెల్లూరులో పరిపాలన సరిగ్గా చేయలేదు, అతను వ్యతిరేకత ఉందా? అతను నారాయణ గారినో ఇంకొకరు ఢీకొట్టలేడా ఇప్పుడు ఎలక్షన్ లో? అందుకు మారుస్తున్నారా? రోజా గారి సీట్ ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పార్టీ వాళ్ళు రోజా వ్యతిరేకించి కార్యక్రమాలు చేస్తున్నారు నగిరిలో. దీనికి మీ దగ్గర ఆన్సర్ ఏముంది? ఎదుటి పార్టీ మీద వేలు చూపడంలో మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ మీ పార్టీ మీద పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం రాదు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరమే రాదు. మీ పరిపాలన చక్కగా ఉంటే ఎన్ని విధాలుగా ప్రజలు చేరువే చేశారు. ప్రజా డబ్బు క్లియర్ చేసి మీరు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. మీరేమో నమ్మకమని పోస్టర్లు వేశారు, బస్సు యాత్రలు చేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవో మోసాలు చేస్తూ చెప్తూ పోతున్నారు. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు సార్, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు యాడ్లే. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు మీ పబ్లిసిటీ కోసం? ఇంత చేస్తున్నా ఎందుకు ఇప్పుడు మారుస్తున్నారండి? మీ కార్యవర్గాన్ని ఎందుకు మార్చుకుంటున్నారు? 75 మందిని పైగా మార్చుకున్నారు, ఎందుకు మారుస్తున్నారు మీరు? చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు సార్, భీమవరం గాజువాక. ఇప్పుడు మరి అక్కడే ఎందుకు పోటీ చేయట్లా? గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేనే కదా, అంటే ఆయన పనితీరు విశాఖ నార్త్, ఆయన అక్కడ విశాఖపట్నంలో ఒక 4 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే. మరి ఆయన తీసుకెళ్లి అక్కడికి బొత్స గారి మీద పోటీ చేయి, అక్కడికి పోటీ చేయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం దేనికి? మరి అంటే 5 సంవత్సరాల్లో గాడిదలు కాశాడు, అతనేం పని చేయలేదని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారా? మార్పులు చేర్పులు సహజం. ఇప్పుడు సోనియా గాంధీ ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తే మళ్ళీ వచ్చి ఇంకో చోటకు పోటీ చేస్తున్నారు. ఆయన కేసీఆర్ గారు ఎక్కడ పోటీ చేశారు, అక్కడ మళ్ళీ పోటీ చేశారా చెప్పండి, లేదు కదా. వేరే చోట పోటీ చేయట్లేదా? ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో అది గ్రహించక మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారు అంటే సార్ వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ ఉంది సార్. మీరు అంటున్నారు కదా మార్పులు చేర్పులు సహజమని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పులివెందుల నుంచే పోటీ చేస్తారా సార్, లేకపోతే జమ్మలమడుగు నుంచి ఏమన్నా పోటీ చేస్తున్నారు, లేకపోతే ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? మొన్న ఎవరో అన్నారు సార్ సోషల్ మీడియా, మా కీర్తనం ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాలో జమ్మలమడుగు నుంచి చేస్తున్నాడు, పులివెందుల్లో గెలిచే పరిస్థితి లేదని జమ్మలమడుగు నుంచి చేస్తున్నాను మీరు అన్నారు కదండి. ఇంకో విషయం సార్, ఒక్క నిమిషం సార్. సోషల్ మీడియా సార్, మీ వాళ్ళే సోషల్ మీడియా ఏమంటారంటే వీరులు శూరులు, అసలు సోషల్ మీడియాలో మమ్మల్ని మించిన లేరని చెప్పుకుంటారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు మా జగనన్న తోపు, రేపు పొద్దున్న పులివెందులు కాదు జమ్మలమడుగులో వేస్తున్నాడు మా జగనన్న, నామినేషను గెలిచేస్తున్నాడు మా జగనన్న అన్నారు సార్. ఇందాక మీరు కీర్తనమ్మని అన్నారు సార్. మీరు పాపం 5 ఏళ్ల నుంచి గొంతు చించుకుంటున్నారు వెంకటరెడ్డి గారు, 5 ఏళ్ల నుంచి గొంతు చించుకుంటున్నారు. మీకు ఏమన్నా ఎక్కడ టికెట్ ఇచ్చారండి? ఏమన్నా అవకాశం ఉందా అండి? ఇచ్చే అవకాశం ఏమన్నా? అంటే మీ పార్టీ ఇప్పటి వరకు కూడా ఒక క్యాండిడేట్ పెట్టలేదు సార్, ఒక్క టికెట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయాల. అందరూ కూడా సమన్వయకర్తలే, వాళ్ళు ఇటు తీసి అటు తీసి ఇటు. పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఎవరికి రాకూడదండి. బాధ చెప్పనా ఏంటో, 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు, మొత్తం వెరసి ఇంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయి 75 మంది. మార్పులు చేర్పులు సహజం, మేము ఒప్పుకుంటాం సార్. 1 అర 2 3 సార్ వినండి సార్, 1 అర 2 3 ఓకే, 75 మందిని మార్చి మార్పులు సహజమండి. మా జగనన్న చేశాడండి, చిన్నపాటి మార్పులు అని చెప్తారా సార్? సార్ వినండి సార్, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు బ్రహ్మాండమైనటువంటి పని చేస్తే, ఇందాక కీర్తనమ్మ చెప్పినట్టుగా మీరు బ్రహ్మాండమైనటువంటి పని చేస్తే, బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇస్తే, 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు మీ పార్టీని వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీరు నిజంగా జనాలకు మంచి చేస్తే, అంటే వాళ్ళు ఇన్ని రోజులు జనాలకు మంచి చేయలేదా? వాళ్ళలో ఉన్న తప్పు ఉండాలా, మీలో ఉన్న తప్పు ఉండాలి కదా సార్? జోష్నా గారు ఆప్తే నేను చెప్తా, తెలుగుదేశం మన 94 మంది అభ్యర్థులు ప్రకటిస్తే 37 మంది పోయినసారి 2019లో కంటెస్ట్ చేసిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళకి ఇచ్చారు. చిత్తూరు సార్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు కూడా చెప్పండి పోనీ మా వాళ్ళ. ఎందుకంటే మీరే చెప్పారు కదా మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మా ఎమ్మెల్యేలు అసలు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారు మీరే చెప్పుకున్నారు సార్. సార్ నేను ఏమంటున్నా, మీరు అధికారంలో ఉన్నారు కదా వెంకటరెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు జనాలకు మంచి చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు కదా, మరి అలాంటప్పుడు ఇంతమంది మీ పార్టీని వదిలేసి వర్మ గారు
వాళ్ళ దగ్గర గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ దగ్గర 102 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 23 మందికి సీట్ ఇవ్వాలి. మా దగ్గర గెలిచిన 23 మంది సీట్ ఇచ్చారు. అప్పుడు మీరు అధికార పార్టీ. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మార్పులు చేర్పులు అనేది సహజం అమ్మా. 75 మందిని మార్చా ఇంతమంది వదిలేసి వెళ్తున్నారు సార్ పార్టీని. ఏంటో చూడండి, ఇంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటో చూడండి. జగనన్న పాపం బాధపడుతున్నాడు సార్. జగనన్న బాధపడుతున్నాడు చూడండి. వెళ్ళి ఓదార్చండి. ఓదార్పు యాత్రలు మీకు ఇష్టమే కదా, వెళ్ళి ఓదార్పు యాత్ర ఒకటి చేయండి పాపం జగన్మోహన్ రెడ్డి కోసం. లేకపోతే ఏంటి సార్, ఏంటి ఒక్క మాట మీద నిలబడలేడు. నేను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, 2019 ఎలక్షన్లకు ముందర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఎన్నికలకు ముందర ఏం చెప్పారు? నేను అమరావతిలోనే రాజధాని పెడుతున్నా, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు. వాళ్ళ పోయి విశాఖపట్నంలో పెడుతున్నా అని చెప్తాడా? అసలు మాట మీద నిలబడండి. కృష్ణాంజనేయులు గారు ఇంత ఇదేంటి ఆయనకి? కృష్ణాంజనేయులు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద వెంకటరెడ్డి గారు చేసిన కొన్ని